గత మార్చిలో జరగాల్సిన పద్మశాలి సేవా సంఘం ఎన్నికలు కరోనా నేపథ్యంలో వాయిదా పడడం వల్ల ఈ నెల 16-18 తేదీలో నామినేషన్ ప్రక్రియ కొనసాగేది. కాగా ఆదివారం రోజు నాడు ఏకగ్రీవంగా పద్మశాలి సంఘ ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షులుగా రుద్ర శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా చెట్టిపల్లి సుధాకర్, ఉపాధ్యక్షులుగా కేసుల సురేందర్, కోశాధికారిగా తుమ్మ రాజేశం, వీరభత్తిని శ్రీనివాస్ సహాయ కార్యదర్శిగా, గిడపల్లి శంకరయ్య ప్రచార కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ బోగ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కుల ఐక్యత కోసం పాటుపడేలా ఏకగ్రీవంగా ఎన్నిక నిర్వహించినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. కాగా ఎన్నికల కమిటీ ఉప అధ్యక్షుడు ఏవిఎన్ రాజు, కొక్కుల రాజేష్, ఒడ్డపల్లి శ్రీనివాసులు ఏకగ్రీవ ప్రక్రియ కోసం కృషి చేసినట్లు తెలుస్తోంది. జిల్లా కార్యదర్శిగా జగిత్యాల పేరు కర్మూలగా మారబోయేటట్టుగా జగిత్యాలను ప్రచార కార్యదర్శిగా జగిత్యాల పేరు 4 పూలల నిధుల కొరత లేకుండా సస్యశ్యామలంగా మనవంతు బాధ్యత పూరిస్తూ జగిత్యాల ఆదర్శంగా సహకరించిన 2 లక్షలు నిర్వహించిన రాజేష్ సురేందర్ గారు జనరల్ సెక్రటరీ వన్స్ అగైన్ ఇంకొకటి కూడా సెక్రటరీగా బాధ్యత గల పుస్తకం శంకరయ్య గారు అదేనా ఇవల్ల ఏదైతే ఈరోజు జగిత్యాల జిల్లా పద్మశాలిలకు శుభదినంగా భావించవచ్చు. గత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జగిత్యాల జిల్లా ఆవిర్భావం తర్వాత జరగాల్సిన జిల్లా పద్మశాలి ఎన్నికలు కొన్ని కారణాల వల్ల లేట్ అవుతూ గత సంవత్సరమే ఈ సంవత్సరం మార్చిలో నాకు ఎన్నికల బాధ్యత అప్పగించిన తర్వాత కరోనా వల్ల కాస్త ఆలస్యమైన ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ ఇస్తూ మా పద్మశాలి కుల బాంధవులు పోప అధ్యక్షుడు రాజుగారి ఆధ్వర్యంలో, రాజేష్ గారి ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించడానికి నాకు అధికారం ఇస్తూ తీర్మానించిన దాన్ని ఈరోజు సక్రమంగా ఎన్నికల నోటిఫికేషన్తో పాటు నామినేషన్స్ స్క్రూటిన్ తర్వాత ఎన్నికల అభ్యర్థులు జగిత్యాల జిల్లా ఆదర్శంగా ఉండే విధంగా స్క్రూటిన్ తర్వాత యునానిమస్గా తీసుకురావడం జరిగింది.
ఆ యునానిమస్ ఎన్నికల బాడీని ఈరోజు 27వ తేదీ ఓటింగ్ జరగాల్సిన సమయంలో భగవంతుడి సాక్షిగా శ్రీ భక్త మార్కండేయుని ఆశీర్వాదంలో గాయత్రి మాత సన్నిధిలో వారికి ఎన్నికైనట్టు ఎన్నిక పత్రాలు ఇవ్వడం జరిగింది. వీలైనంత తొందరలో నవ్వుతో నా భవిష్యత్ అనే విధంగా జగిత్యాల జిల్లా పద్మశాలిల పేరు మారుమోగే విధంగా తొందరలో ప్రమాణ స్వీకారోత్సవం ఏర్పాటు చేసుకుంటూ జగిత్యాలలో పద్మశాలి ప్రపంచం సృష్టిస్తారని కొత్త కార్యవర్గం ద్వారా పద్మశాలిల ఐక్యత నలుమూలల చాటి చెప్తారని ఆశిస్తూ ఈ అవకాశం. నమస్కారాలు. జై మార్కండేయ. జగిత్యాల జిల్లా పద్మశాలి ఎన్నికల కోసం పోపాకు కండక్ట్ చేయమని అప్పగించడం జరిగింది ఎన్నికల నిర్వహణ కమిటీ. దానికి అనుగుణంగా మేము పేపర్ స్టేట్మెంట్ కానివ్వండి, ఫ్లెక్సీలతో అంతా ప్రచారం చేయడం జరిగింది. 16 నుండి ఈ నెల 16 నుండి 18 వరకు నామినేషన్స్ స్వీకరణ జరిగింది. దీంట్లో 15 మంది నామినేషన్స్ వేయడం జరిగింది వివిధ పోస్టులకు. దాంట్లో నెక్స్ట్ 19 రోజు విత్డ్రాల్స్ ఉండేది. ఆ సమయంలోపు ఈ 15 మంది కూడా కూర్చొని ఐకమత్యంతో ఏకగ్రీవంగా బాడీని ఎలక్ట్ చేసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే మరి ఈరోజు యాక్చువల్గా ఎలక్షన్స్ అని మన నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది 27వ తారీఖు. దానికి అనుగుణంగా మరి ఈరోజు వాళ్ళందరికీ సర్టిఫికెట్లు ప్రదానం చేయడం జరిగింది. దీనికోసం మనం ఎలక్షన్లో పాల్గొనడానికి 4263 మంది సభ్యులతో కూడినటువంటి ఓటర్ లిస్టు కూడా తయారు చేయడం జరిగింది. అయితే మార్కండేయుని కృప వల్ల మన పద్మశాలి ఐకమత్యంతో ఇది యునానిమస్గా జరగడం వల్ల ఆ ఎలక్షన్స్ జరగకపోవడం వల్ల మనం యునానిమస్గా వీళ్ళను ప్రకటించి ఈరోజు సర్టిఫికెట్లు ప్రదానం చేయడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గారు చెప్పినట్టుగా మరి వారు ఏ రోజైతే ఈ ప్రమాణ స్వీకారం చేస్తారో మరి ఆ రోజు మేము వచ్చి మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయించగలమని మీ అందరికీ తెలియజేస్తున్నాం.